హై, ఈ వీడియోలో మీకు క్లౌడ్ కంప్యూటింగ్ మొత్తం టోటల్ బిగినర్స్ కోర్స్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను. మీకు ఈ వీడియో అయిపోయేసరికి చాలా లెంతీ అవుతుంది, ఐ నో. బట్ మీరు ఏ క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ అంటే లైక్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ కానీ, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ, ఒరాకిల్ క్లౌడ్ కానీ, ఏదైనా సరే ఒక క్లౌడ్ టెక్నాలజీ నేర్చుకోవాలి అంటే వాటి యొక్క క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ గురించి తెలుసుకోవాలి అని అంటే మీకు క్లౌడ్ కంప్యూటింగ్ ఒక బేసిక్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. సో ఆ బేసిక్ కాన్సెప్ట్స్ మొత్తం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ బిగినర్స్ కోర్స్లో కంప్లీట్గా ఫినిష్ చేసేస్తాను. వీడియో కొంచెం లెంతీ ఉంటుంది, బట్ పర్వాలేదు. మీకు నాలెడ్జ్ అయితే ఏ క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ జాయిన్ అయినా సరే సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఓకేనా? ఇవన్నీ స్టాండర్డ్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళిపోతే, వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? జనరల్లీ మనం క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ యాక్సెసింగ్ మెనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ యాజ్ ఎ సర్వీస్. మెనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే జీమెయిల్ అనేది ఒక అప్లికేషన్, ఆఫీస్ 365 అనేది ఒక అప్లికేషన్, వాట్సాప్ ఒక అప్లికేషన్, ఇన్స్టాగ్రామ్ అనేది ఒక అప్లికేషన్. ఇవన్నిటిని యాక్సెస్ చేయాలంటే క్లౌడ్ కంప్యూటింగ్ వాడతాం. ఓకే, ఎందుకు యాక్సెస్ చేయాలి వీటన్నిటిని అంటే మనకి డైలీ యూసేజ్లో మనకి చాలా యూసేజెస్ ఉంటాయి. అంటే యూస్ కేసెస్ లైక్ ఇప్పుడు నాకు ఏదైనా ఆర్డర్ కావాలంటే నేను స్విగ్గీని యూజ్ చేస్తాను. ఓకే, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ని ఎవరిని అడగకుండా వెళ్ళాలి అని అంటే గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేస్తాను. ఓకేనా? ఇంతకుముందు పల్లెటూరులే కాబట్టి ఈ శ్రీనివాసరావు వాళ్ళ ఇల్లు ఎక్కడ, ఈ సుబ్బారావు గారు ఇల్లు ఎక్కడ అని చెప్పేసానంటే వాళ్ళు చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు సిటీస్ కదా, సిటీస్ ఉన్నాయి అండ్ వేరే వేరే ఊర్లకు వెళ్ళాలి. సో టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఓకే, ప్లేసెస్ పెరుగుతున్నాయి. సో ఇంత పెద్ద ప్రపంచంలో ఏ సందులో ఎవరున్నారు, ఏ గొంతులో ఎవరున్నారు ఎవరికి తెలియదు, మన పక్కింటో ఎవరికి తెలియదు. సో ఇట్లా గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మన పేమెంట్ అప్లికేషన్స్ కూడా వచ్చినాయి, గూగుల్ పే, ఫోన్పే, ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్. వీటన్నిటిని యాక్సెస్ చేయడాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఇది జనరల్లీ బేసిక్ డెఫినేషన్ అనమాట. టెక్నికల్ డెఫినేషన్ అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో జనరల్లీ వీటికి ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు నేను సపోజ్ ఈమెయిల్స్ వాడాలంటే నాకు జీమెయిల్ అకౌంట్ కావాలి. ఓకేనా? జీమెయిల్ అప్లికేషన్ యూజ్ చేస్తే నేను జీమెయిల్ నుంచి నా ఈమెయిల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదు డాక్యుమెంట్స్ కావాలి, ఫైల్స్ని యాక్సెస్ చేయాలి. ఓకేనా? ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ, పీపీటీస్ చేయాలి, వర్డ్ని యూజ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆఫీస్ 365, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఆఫీస్ 365. ఓకే, దాంట్లో మనకు చాలా ప్లెంటీ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి అనమాట. వన్ నోట్ కానీ, వన్ డ్రైవ్ కానీ, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. సినిమాస్ చూడాలంటే అయినో పైరసీలో చూస్తారు మన వాళ్ళు చాలా మంది, అవి కాదనమాట. సో లీగల్గా మూవీస్ని ఆన్లైన్లో వాచ్ చేయాలంటే నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, ఆహా కానీ, సోనీ లివ్ కానీ, సో ఇవన్నీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనమాట. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటారు. ఓకేనా? సో అది కూడా ఒక డిఫరెంట్ అప్లికేషన్ కదా. వీటిని యాక్సెస్ చేయాలంటే ఏం కావాలి? క్లౌడ్ కంప్యూటింగ్ కావాలి. లేదా నా దగ్గర మొబైల్ ఉంది, నేను మొబైల్ నుంచి యాక్సెస్ చేస్తానంటే ఎస్ కరెక్టే, బట్ టెక్నికల్గా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి సో వీటన్నిటిని క్లౌడ్ కంప్యూటింగ్ అనే అంటారు. ఓకేనా? మీకు చాలాసార్లు అనిపించుంటుంది క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటి, డేటా అనాలిటిక్స్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి అని. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అదే కాన్సెప్ట్. ఓకే, డేటాబేసెస్, నెట్వర్కింగ్, క్లౌడ్ సర్వర్స్, ఓకే, మైక్రో సర్వీసెస్, అన్ని మొత్తం దీంట్లోనే కవర్ అవుతాయి అనమాట ఈ క్లౌడ్ కంప్యూటింగ్లోని. ఇవన్నీ కాన్సెప్ట్స్ అనమాట. మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ నుంచి బిల్డ్ అవుతుంది. ఓకే, అండ్ కమ్యూనికేషన్ మనం ఏం వాడతాం? వాట్సాప్ వాడతాం. ఇవన్నీ మనకు తెలిసినవి. ఓకే, ఇన్స్టాగ్రామ్ని, స్నాప్చాట్ని, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్పసెస్కి యూజ్ చేస్తాం. వీటన్నిటి బ్యాక్గ్రౌండ్ వెనకాల ఓకే ఇవన్నీ దేనికోసం పనిచేస్తాయి? మన కోసం పనిచేస్తాయి, మన వర్క్ని ఈజీ చేయడానికి పనిచేస్తాయి. సో ఈ అప్లికేషన్స్ అనేవి లేకపోతే ఒక డేలో మనం బతకలేమంటే బతకగలం యాక్చువల్లీ. ఓకేనా? బతకలేకుండా అయితే లేం, బట్ జాబ్ చేసే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి, సో ఇవన్నీ రిసోర్సెస్ అనమాట. ఒక స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ సంబంధించిన బ్యాగ్ కానీ, వాటర్ బాటిల్ కానీ, షూస్ కానీ, వేసుకునే స్కూల్ డ్రెస్ కానీ, ఓకే, బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, మళ్ళీ ఎగ్జామ్స్, ఇవన్నీ ఎట్లాగా ఉంటాయో ఒక పర్సన్ చదవడానికి ఇవన్నీ రిసోర్సెస్ లాగా ఎలా పనిచేస్తాయో సో ఈ అప్లికేషన్స్ కూడా మన డైలీలో మన యొక్క చదువుకోవడానికి అప్లికేషన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఇవన్నీ అప్లికేషన్స్ మన జీవితంలో పార్ట్ అయిపోయినాయి అనమాట. ఓకేనా? ఇవన్నీ మోస్ట్లీ మనకు బోర్ కొట్టినప్పుడులో ఓపెన్ చేసేది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇవన్నీ అవే కదా అప్లికేషన్స్. వీటన్నిటిని యాక్సెస్ మనం చేసేది ఏంటంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వల్లనే. అండ్ ఫర్ యాక్సెసింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఫర్ యాక్సెసింగ్ మెనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ యాజ్ ఏ సర్వీస్, ఒక సర్వీస్ లాగా వీటన్నిటిని యూజ్ చేస్తాం కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఈ అప్లికేషన్స్ అన్నిటి బ్యాక్ ఎండ్ వెనకాల అసలు ఏం జరుగుతుంది,
ఈ అప్లికేషన్స్కి ఏమేం కావాలి, ఏ సర్వర్స్ కావాలి, డేటాబేసెస్, ఇవన్నిటిని మనం 1-on-1 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ అప్లికేషన్స్ అన్ని అంటున్నారు కదా, ఈ అప్లికేషన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, మనకి ప్లే స్టోర్లో కనబడుతూ ఉంటాయి. బట్ వీటి అప్లికేషన్స్లో చాలా డేటా ఉంటుంది. అంటే లైక్ ఎలాంటి డేటా, ఇప్పుడు ఈమెయిల్స్ మనం స్టోర్ చేసుకుంటాం, 15 GB జీమెయిల్ సపోర్ట్, అంతకు దాటితే డబ్బులు పే చేయాలి. ఓకేనా. సో నెట్ఫ్లిక్స్లో కూడా కొన్ని వేల మూవీస్, థౌజండ్స్ ఆఫ్ మూవీస్ ఉంటాయి, డిఫరెంట్ మూవీస్, డిఫరెంట్ లాంగ్వేజెస్లో. ఓకేనా. మళ్ళీ విత్ డిఫరెంట్ సబ్ టైటిల్స్ కనిపిస్తుంటాయి. అలా ప్రైమ్లో కూడా అలానే ఉంటాయి. సో ఇది త్రూ అవుట్ ద వరల్డ్ మనం ఎక్కడున్నా సరే ప్రైమ్ని యాక్సెస్ చేయొచ్చు. త్రూ అవుట్ ద వరల్డ్ మనం నెట్ఫ్లిక్స్ని ఎక్కడున్నా సరే యాక్సెస్ చేయొచ్చు. మరి ఇవన్నీ ఎక్కడ స్టోర్ చేసుకుంటాయి డేటాని? ఓకే, ఎనీ గెస్? ఓకే, ఏం పర్లేదు, నేను చెప్తాను. సో ఈ డేటా మొత్తాన్ని కొన్ని సర్వర్స్లో పెడతారు, అంటే ర్యాక్స్. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ ర్యాక్స్ ఉంటాయి. ఇవన్నిటిని ఒక బిల్డింగ్లో కూడా పట్టాం అనమాట. సో వీటి కోసమే కొంతమంది క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ మార్కెట్లో మనకి అవైలబుల్ ఉన్నారు. వాళ్ళందరూ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నారనమాట. అంటే డిఫరెంట్ లొకేషన్స్, ప్రపంచం మొత్తంలో డిఫరెంట్ ఏరియాస్లో డేటా సెంటర్స్ పెట్టుకొని కూర్చుంటారు. సో వాట్ ఈస్ డేటా సెంటర్? అసలు ఈ ఇందాక మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తాను. సో వేర్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా అండ్ అప్లికేషన్ డేటా స్టోర్డ్. ఓకే, అంటే లైక్ జీమెయిల్ డేటా కానీ, ఈ గూగుల్ ఫొటోస్ అప్లికేషన్ ఈ డేటా కానీ, ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే లైక్ ఈమెయిల్స్ కానీ, ఫొటోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఈ స్ట్రీమింగ్ కంటెంట్ లైక్ OTT ప్లాట్ఫామ్స్, ఇవన్నీ మన లోకల్ ల్యాప్టాప్లో స్టోర్ అవ్వవు. అయితే ఏమవుతుంది, ల్యాప్టాప్ హ్యాంగ్ అవుతుంది. లేదా మా దగ్గర 1 TB ఉంది, దాంట్లో 10 మూవీస్ వేస్తారంటే 10 మూవీస్ వేస్తారు, 20 మూవీస్ వేస్తారు, లేకపోతే 100 మూవీస్ వేస్తారు. తర్వాత సరే మనం 100 కాకపోతే 200 కూడా వేసుకుంటాం. బట్ ఇదే మన ల్యాప్టాప్లో ఉన్న మూవీస్ని నేను ఒక్కడినే చూస్తే సరిపోద్దా? లేదు, నేను ప్రపంచం మొత్తానికి చూపిద్దాం అనుకుంటున్నాను. అలాంటి టైంలో నేను ఏం చేస్తాను, ప్రపంచం మొత్తానికి ఓపెన్గా పెట్టాలి అని అంటే అదే మూవీ, ఒకే మూవీ, బట్ చాలా మంది డిఫరెంట్ యూజర్స్ అంటే ఇక్కడ మనమే. అంటే నాలాంటి వాళ్ళే ఒక బాహుబలి మూవీ చూడాలి అని అంటే ఒకే టైంలో వాళ్ళు ఓపెన్ చేశారు అనుకుందాం. మూవీ స్టోరీ ఒక ప్లేస్లోనే, కానీ దాన్ని ఓపెన్ చేసి చూసేవాళ్ళు 10,000 మంది. మరి ఆ 10,000 మంది ఒకేసారి ఆ వెబ్సైట్ మీద పడి, అంటే ఆ సర్వర్ల మీద పడి అంతమంది చూస్తున్నారు అని అంటే అది ఎంత హ్యాంగ్ అవుతుంది, క్రాష్ అయిపోతాయి కదా. సో అవి క్రాష్ అవ్వకుండా మెయింటైన్ చేయడమే ఇక్కడ మన పని. ఓకేనా. అదే క్లౌడ్ ఆపరేషన్స్ అంటారు, క్లౌడ్ ఇంజనీర్స్ అంటారు. ఓకేనా, ఎక్స్పర్ట్స్ అనమాట, ఆర్కిటెక్ట్స్. సో వీళ్ళందరూ కావాలి, డెవాప్స్ ఇంజనీర్స్, వీళ్ళందరూ ఎవ్రీబడి హ్యావింగ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ జాబ్స్ టు డూ. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఈ ఫోటోలో ఈ డిఫరెంట్ ర్యాక్స్, ఇవన్నీ డిఫరెంట్ ర్యాక్స్ అనమాట. ఒక్కొక్క ర్యాక్ లో ఒక్కొక్క సర్వర్ ఉంటుంది, చాలా పెద్ద సర్వర్. ఓకే, చాలా హై ఎండ్ సర్వర్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. ఈ కింద చూస్తే మీరు ఇలాంటి బిల్డింగ్స్, ఇలాంటి వాటిల్లోనే ఈ సర్వర్స్ ఉంటాయి. ఇది ఒక డేటా సెంటర్ అనమాట. ఓకేనా. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఒక డేటా సెంటర్ అయితే మనకి అవైలబిలిటీ జోన్స్ అనేవి కొన్ని ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్, ఉప్పల్ అనేది ఒక అవైలబిలిటీ జోను, అమీర్పేట ఒక అవైలబిలిటీ జోను, అండ్ తర్వాత ఇంకో ప్లేస్ ఏంటి, హిమాయత్ నగర్ ఒక అవైలబిలిటీ జోన్ అనుకుందాం ఎగ్జాంపుల్. అంటే హైదరాబాద్ అనే ఒక ప్లేస్ లో 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఈ అవైలబిలిటీ జోన్స్ అంటే ఎందుకు, ఒకటి ఉంటే సరిపోదా అంటే సరిపోద్ది. కొన్నిసార్లు కొన్ని ఏరియాస్ లో పవర్ షట్ డౌన్ అయినప్పుడు కానీ, ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, ఇంకొక డేటా సెంటర్ లో ఉన్న డేటా, సేమ్ ఇదే డేటా సెంటర్ లో ఉన్న అవైలబిలిటీ జోన్ లో ఉన్న డేటా నెక్స్ట్ అవైలబిలిటీ జోన్ నుంచి తీసుకుంటుంది. సపోజ్ ఉప్పల్లో ఉన్న డేటా సెంటర్ మొత్తం క్లోజ్ అయిపోయినా, అంటే ఏదైనా సునామీ వచ్చేదన్నా ఈ క్లోజ్ అయిపోయినా సరే, హిమాయత్ నగర్ లో ఉన్న డేటా పనిచేసిద్ది. అంటే మనం ఏదైతే డేటా పెడతామో, మనం ఎవరికైతే ఏదైనా అప్లికేషన్ చేస్తామో ఆ అవైలబిలిటీ జోన్స్ అక్కడ ముందుగానే సెలెక్ట్ చేసుకుంటాం. 3 అవైలబిలిటీ జోన్స్ ఇస్తాం ఆ సబ్నెట్స్లో. సో ఒకవేళ డేటా ఇక్కడ డిలీట్ అయిపోయినా, ఇక్కడ ఏదైనా ఎగిరిపోయినా సరే అక్కడి నుంచి యాక్సెస్ వస్తుంది. అంటే మీకు డేటా అనేది పోయినా సరే ఏదో ఒక అవైలబిలిటీ జోన్ నుంచి అయితే పికప్ చేసుకుంటుంది. డేటా సెంటర్స్ ఇష్యూ వచ్చినా సరే మీకు ప్రాబ్లం ఉండదు అనమాట. సో దీన్ని హై స్కేలబిలిటీ అంటారు. ఓకేనా. ఇప్పుడు ఎక్కడికైనా యాక్సెస్ చేసుకోవాలి, అండ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ లో లేటెన్సీ ఉంటుంది, అంటే మీకు చాలా పర్ఫార్మెన్స్, చాలా స్పీడ్ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ చాలా రిలయబుల్గా కూడా ఉంటుంది. ఈ మార్కెట్ మొత్తంలో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ ఎక్కడ స్టోర్ చేయాలి అనే డేటా సెంటర్స్ కొంతమంది సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు వాళ్ళని. ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఎయిర్టెల్, జియో, ఇవన్నీ వాళ్ళు కూడా ప్రొవైడర్సే, వాళ్ళందరూ టెలికాం ప్రొవైడర్స్. ఓకే. అండ్ అలానే ఎలక్ట్రిసిటీకి కూడా మనకి డిఫరెంట్ ప్రొవైడర్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఒకళ్ళు,
అండ్ బెంగళూరుకి కన్నడ వాళ్ళకి ఒకళ్ళు ఉంటారు. ఓకే, రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు డిఫరెంట్ పవర్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్, సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్. మీరు ఎప్పుడైనా కరెంట్ బిల్ చూస్తే దానిపైన టాప్లో రాసి ఉంటుంది ఈపీసీపీ, డిసిఎల్, సంథింగ్ డిఫరెంట్ నేమ్స్ అనమాట. సో డిఫరెంట్ నేమ్స్తో ఇట్లాగా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు అనమాట. వీళ్ళందరినీ ఏమంటే సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు. అండ్ ఇంటర్నెట్ కూడా అంతే, మనకి సర్వీస్ ప్రొవైడర్స్ చాలా మంది ఉంటారు అనమాట. ఓకేనా. సో వీళ్ళందరికీ వాళ్ళకి ఓన్ సెటప్ ఉంటుంది. సో మనకి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా మార్కెట్లో గ్లోబల్ పరంగా చెప్తున్నాను నేను. వాటి ఊర్లకి సపరేట్గా మళ్ళీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే డిఫరెంట్ కంట్రీస్కి సపరేట్ పీపుల్ ఉంటారు. బట్ ప్రపంచం మొత్తం ఎక్స్పాండ్ చేసుకొని చాలా బలంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే టాప్ 1లో AWS ఉంది, అమెజాన్ వెబ్ సర్వీసెస్. సెకండ్ GCP, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉంది. థర్డ్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ అజ్యూర్, మీకు ఆల్రెడీ తెలిసిందే. మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ చాలా ఉంటాయి మనం యూజ్ చేసేవి. తర్వాత ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇవన్నీ మార్కెట్లో 1-on-1 నేను తీసుకొచ్చి చూపించాను. ఇంకా చాలా ఉంటాయి. IBM క్లౌడ్ ఉంటుంది, చైనాలో ఆలీబాబా క్లౌడ్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి డేటా సెంటర్ ఒకటి పెట్టుకుంటారు. ఓకేనా. దాని లోపల సర్వర్స్, ర్యాక్స్ అవన్నీ ఉంటాయి. వీటిని వర్చువలైజేషన్ టెక్నాలజీస్ యూజ్ చేసి వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్స్, అంటే వాళ్ళ యొక్క కంపెనీస్కి ఎంత కైండ్ ఆఫ్ సర్వర్స్ కావాలి అనేవి వీళ్ళు రెంట్కి ఇస్తారనమాట. రెంట్ అంటే ఇప్పుడు రెంట్కి ఇవ్వకపోతే మనం కొనుక్కోలేమంటే ఎస్ కొనుక్కోవచ్చు. బట్ మనకు తెలియదు కదా, కొన్నిసార్లు డేటా ఎక్కువ కొనుక్కుంటాం, సర్వర్స్ కొన్నిసార్లు తక్కువ కొనుక్కుంటాం. ప్లస్ వీటికి స్పేస్ కావాలి. ఎక్కడ పడితే అక్కడ స్టోర్ రూమ్లో పడేసే చెత్త కాదు ఇది యాక్చువల్లీ. దీనికి ప్రాపర్ పవర్ సప్లై ఉండాలి. ఓకేనా. ఇది పవర్ షట్ డౌన్ అయితే మళ్ళీ జనరేటర్స్ కావాలి వీటికి. ఓకే, మళ్ళీ ఏసీ లేకపోతే పనిచేయవి. ఓకేనా. అండ్ దీనికి మ్యాన్ పవర్ కావాలి. ఈ సర్వర్స్లో లోపల ఉన్న టెక్నాలజీస్, అప్లికేషన్స్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఐటీ పీపుల్ కావాలి. ఐటీ పీపుల్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ చెయ్యాలి. సో మీకు ఇంకా డీటెయిల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్లా చాలా మెథడ్స్ ఉన్నాయి అనమాట. సో విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో నేను మీకు చెప్పినట్టుగా క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవాలి అని అంటే ఏ యొక్క క్లౌడ్ నేర్చుకోవాలన్నా కొన్ని కీ టాపిక్స్ ఉంటాయి అనమాట. ఈ కీ టాపిక్స్ అనేవి ప్రతి ఒక్క క్లౌడ్లో వస్తాయి. ఏ క్లౌడ్ నేర్చుకుందాం అనుకున్నా సరే మీకు వీటిపైన మీకు కొంచెం పట్టు, అంటే యూ హ్యావ్ సమ్ హ్యాండీనెస్, అంటే నాలెడ్జ్ బాగా ఉంటే మాత్రం యూ కెన్ లెర్న్ ఎనీ క్లౌడ్ యాక్చువల్లీ వెరీ ఈజీలీ. ఓకే, కంపేర్ టు డైరెక్ట్గా క్లౌడ్ ప్రాక్టీషనర్ కోర్స్ చేసేవాళ్ళు ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మీరు ఏ క్లౌడ్ చూస్ చేసుకోవాలనుకున్నా ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ బిగినర్స్ కోర్స్ కంప్లీట్ చేస్తే దెన్ యూ విల్ గెట్ గుడ్ ఐడియా అబౌట్ ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయినా మీకు ఈజీగా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే టాపిక్స్, మనం ఈ వీడియోలో ఏమేమి టాపిక్స్ కవర్ చేద్దామంటే వర్చువలైజేషన్ టెక్నాలజీ టాపిక్స్ కవర్ చేస్తాం. దాంట్లోనే కంటైనర్స్, మైక్రో సర్వీసెస్, క్లౌడ్ నేటివ్ అప్లికేషన్స్ ఇలా చాలా వస్తాయి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే అవి చెప్పాను కదా. సో క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అనేవి మనకి 3 ఉంటాయి. ఓకే, IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, PaaS ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, అండ్ ఇంకేముంటాయి ఎనీకెస్, SaaS సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. నీకు పైన ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, జీమెయిల్, ఆఫీస్ 365 ఇవన్నీ SaaS అప్లికేషన్స్. ఏంటి SaaS, PaaS, IaaS డిఫరెన్సెస్ ఏంటి అని అంటే ఏం లేదు. ఏదైనా సరే మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళి యూజ్ చేసుకుంటే వాటిని SaaS అప్లికేషన్స్ అంటారు. అంటే ఇప్పుడు వీడియో ఎడిటింగ్కి ఫిల్మోరా కానీ లేదంటే ప్రీమియర్ ప్రో కానీ యూజ్ చేస్తాం. అండ్ వాట్సాప్ కూడా డైరెక్ట్ కమ్యూనికేషన్కి అది వాడతాం. టీమ్స్ వాడతాం. వర్డ్ ప్యాడ్కి ఏదైనా కంటెంట్ డాక్యుమెంట్స్ పెట్టుకుంటే వర్డ్ ప్యాడ్, PPTs ఇవన్నీ చేసుకుంటే డైరెక్ట్గా అవి వాడేస్తాం అనమాట. అవన్నీ మనం యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. మనమే సపరేట్గా బిల్డ్ చేసుకోవాల్సిన పని లేదు. సో వాటిని SaaS అప్లికేషన్స్ అంటారు. అంటే నెట్ఫ్లిక్స్ డైరెక్ట్గా వెళ్ళి ID పాస్వర్డ్ కొట్టేసి లోపలికి వెళ్ళి నచ్చిన సినిమా పెట్టుకోవడం. ఓకే, అంటే సాఫ్ట్వేర్ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నాడు, వాడు ఆల్రెడీ సెటప్ చేశాడు. నువ్వు కావాల్సింది నీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఒకటి ఇస్తాడు. దాంట్లో నీకు నచ్చిన మూవీ సర్చ్ కొట్టుకొని ఆ మూవీ ఓపెన్ చేసి జస్ట్ సింపుల్ 2 ఆప్షన్స్ ఉంటాయి, పాస్, ప్లే, అంతే. సబ్ టైటిల్స్ ఏమైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోవడం, ఆడియో ఏదైనా సెలెక్ట్ చేసుకోవడం, ఈజీ. ప్లే స్పేస్ బార్ కొడితే ప్లే అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది. అంటే చిన్నపిల్లలు కూడా ఆపరేట్ చేసే విధంగా ఉంటుంది. ఇంకా పచ్చిగా చెప్పండి, చిన్నపిల్లలు ఆపరేట్ చేసే విధంగా చాలా ఈజీగా ఉండేదాన్ని SaaS అప్లికేషన్స్ అంటారు.
ఎవరికైనా అర్థమైపోతుంది సింపుల్ లాంగ్వేజ్లో. ఓకేనా? మీకు ఇంకా చెప్పాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్ అనేది టఫ్ ఉంటుంది, మొత్తం కీబోర్డ్తోనే హ్యాండిల్ చేస్తాం. ఓకే, అదే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకి కాలేజెస్ కానీ ఎవరైనా సరే, ఇప్పుడు నేను యూజ్ చేసేది కూడా విండోస్ సిస్టమ్స్, ఎందుకంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. లాగ్ ఆఫ్ చేయాలంటే స్టార్ట్కి వెళ్ళి డైరెక్ట్గా లాగ్ ఆఫ్ కొట్టేస్తాను, ఏదైనా ఓపెన్ చేయాలంటే డబుల్ క్లిక్ చేస్తాను. సో చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇదేమి సాస్ అప్లికేషన్ కాదు, మీకు జనరల్ ఒక ఐడియా చెప్పడానికి మాత్రం చెప్తున్నా. ఓకే, అండ్ ఈ వీడియోలో ఇంకా యూజ్ కేసెస్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇప్పుడు జనరల్గా లిఫ్ట్ అండ్ షిఫ్ట్ మెకానిజం, లైక్ ఇప్పుడు ఒక క్లౌడ్ నుంచి ఇంకో క్లౌడ్లోకి వెయ్యాలన్నా, లేకపోతే ప్రైవేట్ క్లౌడ్ నుంచి పబ్లిక్ క్లౌడ్కి షిఫ్ట్ చేసి దాన్ని మైగ్రేట్ చేసి పెట్టాలన్నా, ఇవన్నిటి గురించి కూడా నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా డెవలప్మెంట్ డెవలప్మెంట్స్ అంటే బేసికల్లీ మనకి డెవలపర్స్ ఉంటారు. ఈ డెవలపర్స్ ఏం చేస్తారు, కోడ్ రాసి వాటిని డెవలప్ చేసి వాటిని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేసి దాన్ని డిప్లాయ్ చేసి, ఇవన్నీ అది చేయరు యాక్చువల్లీ. ఓకే, దాన్ని సపరేట్ టీమ్ ఉంటారు, బట్ మీకు ఓవరాల్గా చెప్తున్నా. సో ఇవన్నీ చేసి దాన్ని రన్ చేస్తారు. ఇప్పుడు వాట్సాప్ అప్లికేషన్ ఒకటి తయారవ్వాలంటే కూడా ఈ డెవలప్మెంట్ టీం కోడ్ రాసిన, మళ్ళీ టెస్టింగ్ టీం దాన్ని టెస్ట్ చేసి, ఆ తర్వాత మళ్ళీ దానికి బయటకి ఇచ్చి, మళ్ళీ లోయర్ ఎన్విరాన్మెంట్స్ అంటే లైక్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, క్యూఏ క్వాలిటీ ఎన్విరాన్మెంట్, ఇలాంటి వాటిలో నాన్ ప్రొడక్షన్, తర్వాత ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేస్తారు. అప్పుడు అవి వర్క్ అవుతున్నాయి లేదో చూసి దెన్ దే విల్ గో విత్ లైవ్లో మార్కెట్లోకి వెళ్ళిపోతారు. అన్ని రకాల టెస్టులు చేసి ఒక ప్రోడక్ట్, ఇదే కాదు ఈవెన్ ఆటోమొబైల్స్లో కూడా ఒక ప్రోడక్ట్ బయటికి రావాలంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ టెస్ట్లు అవన్నీ జరిగిన తర్వాతే ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ద సేమ్ వే అప్లికేషన్స్ కూడా అంతే, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టీమ్స్ పనిచేస్తాయి. సో ఇవన్నీ నేను మీకు ఇందులో కవర్ చేసేస్తాను. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో వర్చువలైజేషన్ టెక్నాలజీ, మీకు ఇందాక ఇక్కడ చూపించినట్టుగా కీ టాపిక్స్ గురించి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. సో వర్చువలైజేషన్ టెక్నాలజీ దగ్గరకు వద్దాం. సో బేసికలీ వర్చువలైజేషన్ టెక్నాలజీ, ఈ వర్చువలైజేషన్ టెక్నాలజీ అంటే ఏంటి? ఓకే, ఎనీ గెస్? అంటే మీరు ఇందాక చెప్పారు కదా, వర్చువలైజేషన్ టెక్నాలజీ, వర్చువల్ మెషిన్స్, కంటైనర్స్, మైక్రో సర్వీసెస్, క్లౌడ్ నేటివ్ అప్లికేషన్స్ ఇవన్నీ వస్తాయన్నారు కదా, అగ్రీ. బట్ అవి కాకుండా జనరల్గా వర్చువలైజేషన్ టెక్నాలజీ అంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది. ఓకే, నేను వెబ్ బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాటిని యాక్సెస్ చేస్తాను. వెబ్ బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటిది, ఇది ఏందో విచిత్రంగా ఉంది అనుకోకూడదు. సో వెబ్ బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇంటర్నెట్తో ఆపరేట్ చేస్తాం అనమాట. అంటే లైక్ అలాంటి అప్లికేషన్స్ కింద రాసే ఎగ్జాంపుల్ వెబ్ బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఓడో కానీ, ఓడో అంటే ఏంటిది? అది ఓడో ఈఆర్పి టూల్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లాన్. ఇది ఏం లేదు, సింపుల్. ఒక కంపెనీ ఉంది, దాంట్లో ఒక 20 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక 2000 మంది కస్టమర్స్ ఉన్నారు. ఈ కస్టమర్స్ డేటా మొత్తాన్ని ఈ సేల్స్ పీపుల్ ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ వేలో పెట్టాలి అంటే ఈ ప్లాన్ చేసుకుంటారు. ఎవరు ఏంటి అని డివైడ్ చేసి ఫిల్టర్ చేసి పెట్టుకుంటారు కదా, సేమ్ అదే ఓడో. ఈ ఓడో అనే అప్లికేషన్ ఈఆర్పి సాఫ్ట్వేర్ని ప్రొవైడ్ చేసిద్ది. ఓకే, ఇది వెబ్ బేస్డే, సో ఇంటర్నెట్తోనే పనిచేసిద్ది. అండ్ జీరా, కొంతమంది ఎంఎన్సీస్లో పనిచేసే వాళ్ళకి దీని గురించి ఐడియా ఉంటుంది, జీరా క్లౌడ్ అంటారు. సో ఈ జీరా కూడా ఏంటంటే మనకి ఏదన్నా ప్రాజెక్ట్కి సంబంధించిన స్ప్రింట్ ప్లానింగ్ చేయాలన్నా, ఇంకేదన్నా చెయ్యాలంటే సో ఈ జీరా యూజ్ చేస్తారు అనమాట. మనకి స్ప్రింట్ ప్లానింగ్సే కాదు, ప్రాజెక్ట్లో ఏవైతే థింగ్స్ ఉంటాయో, ఏమైనా పెండింగ్ టాస్క్లు కానీ, కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తుంటే కానీ, కొత్త టాస్క్లు ఏమైనా యాడ్ చేయాలన్నా, ఓకే, వీటిలో అసైన్ చేస్తారు అనమాట. ఓకే, స్ప్రింట్ వైజ్గా డివైడ్ చేస్తారు, కొన్ని టాస్క్ వైజ్గా డివైడ్ చేస్తారు. సో ఈ జీరాలో వేసుకుంటే ఎవడు ఎక్కడున్నాడు అని ఒక మెయిన్ అకౌంట్ మేనేజర్ ఉంటాడు, వాడు హ్యాండిల్ చేస్తాడు అనమాట. అంటే లైక్ స్క్రమ్ మాస్టర్ ఉంటాడు, వాడు ఏం చేస్తారంటే ఎవ్రీడే మార్నింగ్ 15-20 మినిట్స్ కాల్ పెడతారు. ఓకే, జాబ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, 15 minutes to 30 minutes కాల్ పెట్టి ఎవరు ఇవాళ ఏం చేశారు, నిన్న ఏం చేశారు, మనకి ఏం పెండింగ్ ఉన్నాయి, మనం కరెంట్లీ వేర్ వీఆర్ స్టాండింగ్, మనం ఎక్కడున్నాం. ఓకే, సో అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తారు. సో అంటే ఒక ఆర్గనైజర్ వేలో ఎవరు ఏం పని చేయాలో అక్కడి నుంచి డివైడ్ చేసుకొని దెన్ దిల్ కంటిన్యూ దేర్ షిఫ్ట్. అది ఎండ్లో జరగచ్చు, మొదట్లో జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు, అది ఇట్స్ డిపెండ్ అపాన్ దేర్ ఓన్ ప్రాజెక్ట్ అండ్ కంపెనీ. ఓకే, అలానే ఎగ్జాంపుల్ వర్డ్ ప్రెస్ కానీ, షాపిఫై కానీ, శాప్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చాయి, క్యాన్వాస్ కూడా ఇచ్చాం.
మనకు ఆన్లైన్లో ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయాలంటే లైక్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ పెట్టి కంటెంట్ రాసి ఒక మంచి అంతెందుకు ఈ వీడియోకి థంబ్నెయిల్ క్రియేట్ చేయాలన్నా క్యాన్వాస్లోకి వెళ్తాం. అంటే మనం మన క్రోమ్లో యూజ్ చేస్తాం. అంటే ఆన్లైన్, దాన్ని ఏమి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్గా నేను ఆన్లైన్లోకి వెళ్ళి క్యాన్వాస్ అని కొట్టి దాంట్లో డైరెక్ట్గా ఎడిట్ చేసుకొని దాంట్లో డౌన్లోడ్ చేసుకుని బయటకు వచ్చి యూజ్ చేస్తాం. అంటే వీటన్నిటిని వెబ్ బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటారు. ఇంటర్నెట్ ద్వారా రన్ అవుతుంది. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఇక్కడి నుంచి చూస్తే మీరు ఇక్కడ ఇంటర్నెట్ ఉంది. ఓకే, కనిపిస్తుందా ఇంటర్నెట్? సో ఇంటర్నెట్ ద్వారా, ఇవన్నీ ఇంటర్నెట్ ద్వారానే ఎక్కడికి వెళ్తాయి? యాక్చువల్లీ ఈ క్యాన్వా అనేది ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎక్కడికి వెళ్తాయి? వాటి బ్యాక్ ఎండ్లో ఉన్న సర్వర్స్కి వెళ్తాయి. ఈ సర్వర్స్ ఎక్కడ ఉంటాయి? డిఫరెంట్ ఆఫ్ వాటికి ఎలకేట్ చేసిన డేటా సెంటర్స్లో ఉంటాయి. ఓకే, హైదరాబాద్ ఒక డేటా సెంటరు, ముంబై ఒక డేటా సెంటరు, ఓకే, దుబాయ్ కానీ శ్రీలంక కానీ. ఎగ్జాంపుల్ శ్రీలంక లేదు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఎగ్జాంపుల్. సో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ సిటీస్లో ఈ డేటా సెంటర్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిలో ఒక పర్టికులర్ డేటా సెంటర్లో ఇట్లా ఉంటాయి అన్నమాట అరేంజ్మెంట్. 1 2 3 4 5 6 7 సర్వర్. ఇదంతా ఒక ర్యాక్. ఇలాంటి ర్యాక్స్ కొన్ని వేలు ఉంటాయి. అందులో ఒక్కొక్క సర్వరు చాలా హై ఎండ్ కెపాసిటీ ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఎలకేషన్ వర్చువల్ సర్వర్ ఆన్ డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది ఇంటర్నెట్లో. ఎలకేషన్ ఆఫ్ వర్చువల్ రిసోర్సెస్ ఆన్ డిమాండ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలకేషన్ అంటే ఏంటి? ఏదైనా థింగ్ మనం ఎలకేట్ చేసుకుంటే దాన్ని ఎలకేషన్ అంటారు. ఏమే ఎలకేట్ చేస్తున్నాం? ఇక్కడ వర్చువల్ రిసోర్సెస్ ఎలకేట్ చేస్తున్నాం. వర్చువల్ రిసోర్సెస్ అంటే ఏంటి? త్రూ ఇంటర్నెట్ ద్వారా మనం వీటిని అయితే యాక్సెస్ చేస్తామో వాటిని వర్చువల్ రిసోర్సెస్ అనొచ్చు. ఆన్ డిమాండ్ అంటే ఎప్పటికప్పుడు, అంటే నా ఇష్టం వచ్చినప్పుడు ఆన్ చేస్తా, నా ఇష్టం వచ్చినప్పుడు ఆఫ్ చేస్తా. ఇంట్లో నా ఫ్యాన్ ఉంది, ఒక గంట సేపు వేస్తా, తర్వాత ఆపేస్తా. ఓకే, అప్పుడు ఏమవుతుంది? నేను ఫ్యాన్ గంట సేపు వేస్తే గంట సేపు తిరిగిన దానికే నా కరెంట్ బిల్ జనరేట్ అయింది. సేమ్ అలానే ఈ ఆన్ డిమాండ్ కూడా అంతే. ఈ క్లౌడ్ కంప్యూటర్లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎంత వాడితే అంతే పే చేయొచ్చు. అంటే పే యాజ్ యూ గో మోడల్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని చూద్దాం. నేను నా ల్యాప్టాప్ నుంచి వెబ్ బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏదో ఒక జీరా కానీ ఓడో కానీ యాక్సెస్ చేస్తున్నా ఇక్కడి నుంచి ఇంటర్నెట్ నుంచి. ఆ ఇంటర్నెట్ యాక్సెస్ చేసినప్పుడు లోపల ఏముంటాయి? సర్వర్స్ ఉంటాయి. ఈ సర్వర్స్ అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఓకేనా? ఈ మనం ఇక్కడ ఏదైతే చేస్తున్నామో ఈ సర్వర్స్, ఓకే, జనరల్లీ ఇప్పుడు సపోజ్ నాకు ఒక వర్చువల్ మెషిన్ కావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈరోజు నాకు ఒక వర్చువల్ మెషిన్ కావాలి. దేనికోసం? నేను టెస్టింగ్ చేసుకుంటున్నాను. నేను ఒక కోడ్ రాశాను. నేను ఒక డెవలపర్ని. నేను ఒక 1000 లైన్ల కోడ్ రాశాను. వాటిని రన్ చేయాలంటే నాకు ఒక అప్లికేషన్, ఒక సర్వర్ అప్లికేషన్ కావాలి. ఓకే, వాటిని నేను ఒక 2 వారాలు నడిపిస్తాను. ఓకే, ఇది బాగా పనిచేస్తుంది టెస్ట్ చేసినప్పుడు ఆ సర్వర్ని నేను తీసేస్తాను, అంటే షట్ డౌన్ చేసేస్తాను. సో 2 వారాలు వాడిన దానికి నేను పే చేస్తాను. నా క్రెడిట్ కార్డ్ బిల్ తీసుకొని పే చేసేస్తాను. సో దాన్ని ఆన్ డిమాండ్ అని కూడా అంటాం. ఓకేనా? ఈ వర్చువల్ రిసోర్సెస్ అనేది సపోజ్ ఎగ్జాంపుల్, ఈ వర్చువల్ రిసోర్సెస్ దీని యొక్క డీప్గా వెళ్తే వర్చువల్ రిసోర్సెస్ లోపల ఇంకా ఏముంటుంది? డేటా సెంటర్స్ ఎలా ఉంటాయి? అవన్నీ ఫిజికల్ సర్వర్స్ లాగా ఉంటాయి. ఫిజికల్ సర్వర్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఒక్కొక్క బాక్స్ ఫిజికల్ సర్వర్సే. ఓకేనా? ఈ ఫిజికల్ సర్వర్స్నే మనం ఇటు ఇంటర్నెట్ నుంచి యూజ్ చేసుకుంటే వర్చువల్ రిసోర్సెస్ అని కూడా అనొచ్చు. ఓకేనా? సపోజ్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తే 8 to 10 ఫిజికల్ సర్వర్స్ ఉన్నాయి నా ఆఫీస్లో, లేదంటే డేటా సెంటర్ అనుకోండి. ఓకేనా? కొన్ని విప్రో కానీ హెచ్సిఎల్ కానీ అలాంటి ఆఫీసుల్లో వాటికి ట్రెడిషనల్ మెథడ్ అనమాట. అంటే అలాంటి పెద్ద కంపెనీస్ అన్నీ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేవి ఇంకా రోజులు రాకముందు, అంటే 2006లో AWS అనేవాడు క్లౌడ్ కంప్యూటింగ్ స్టార్ట్ చేశాడు. కానీ అన్ని సర్వీసెస్ పెట్టలా. ఇప్పుడు 200+ సర్వీసెస్ ఉన్నాయి. అప్పుడు వాడు స్టార్ట్ చేసినప్పుడు 10 5 ఎన్నో ఉండుంటాయి, మనకు అంత ఐడియా లేదు. సో ఇప్పుడు మనకి ఈ 8 నుంచి 10 ఫిజికల్ సర్వర్స్ అయితే ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? 8 నుంచి 10 ఫిజికల్ సర్వర్స్ అయితే ఉన్నాయి అనుకుందాం. అది నా ఆఫీస్ కానీ డేటా సెంటర్ కానీ అనుకోండి. ప్రతి సర్వరు ఒక అప్లికేషన్ ఉంటుంది. ప్రతి సర్వర్లో ఒక అప్లికేషన్ అంటే ఒక సర్వర్లో ఒక ఓడో పెడతా, ఒక సర్వర్లో జీరా పెడతా, ఒక సర్వర్లో సేల్స్ ఫోర్స్, ఒక సర్వర్లో వర్డ్ ప్రెస్, ఏదైనా పెడతా. ఓకేనా? సో టోటల్ 10 సర్వర్లు ఉన్నాయి, 10 అప్లికేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సర్వర్లో ఒక్కొక్క అప్లికేషన్ ఉంది. ఓకే, కానీ నేను ఇప్పుడు
ఒక సర్వర్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఒక సర్వర్ నా సెకండ్ సర్వర్ తీసుకుంటా. ఈ సెకండ్ సర్వర్లో జీరా వేసా, జీరా అప్లికేషన్ వేసా. ఆ జీరా అప్లికేషన్ అనేది ఓన్లీ 5% మాత్రమే యూజ్ అవుతుంది. రిమైనింగ్ 95% ఫ్రీగా ఉంది, అంటే చాలా ఖాళీగా ఉంది. దాని ఏమంటారు, లో సర్వర్ యూటిలైజేషన్ అంటారు. ఏమండి మీరు సర్వర్ని చాలా తక్కువ వాడుతున్నారండి అని చెప్పేసి అని మీకు అది ఇండికేషన్ ఇస్తుంది. అంటే ఇవ్వదు, బట్ మీకు చెప్తున్నా లో సర్వర్ యూటిలైజేషన్ అంటారు. సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలి నేను, ఈ కంపెనీస్ అనేవి చాలా జాగ్రత్తగా వాడతాయి ప్రతి ఒక్క థింగ్స్ని, అంటే ఈ డేటా సెంటర్స్లో ఉన్న సర్వర్స్. ఓకే, మనకు నచ్చిన సర్వర్ మనం కొనుక్కొని వెళ్ళినప్పుడు మిగతా ఆ హోల్ ర్యాక్లో ఉన్న ఒక ఫిజికల్ సర్వర్ మొత్తం వేస్ట్ అయిపోయినట్టే కదా. సో దాన్ని వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలి. అందుకని అవి ఏం చేస్తాయి అంటే వర్చువలైజేషన్ టెక్నాలజీ వాడతాయి. ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఒక్క ఫిజికల్ సర్వర్ ఏదైతే ఉందో, ఇక్కడ బ్రెడ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రెడ్ అనేది ఒక ఫిజికల్ సర్వర్ అనుకుందాం. ఈ బ్రెడ్ని 100 ముక్కలు చేద్దాం. ఎగ్జాంపుల్ 10 ముక్కలు 20 ముక్కలు ఇక్కడ పిక్లో వేసినట్టుగా అనిపిస్తుంది. కానీ రియాలిటీలో ఒక ఫిజికల్ సర్వర్ని ఒక 100 ముక్కలుగా చేస్తే అంటే అప్పుడు ఏమవుతుంది, 100 మినీ సర్వర్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ రాసా ఒక సర్వర్కి 100 ముక్కలు చేస్తే 100 మినీ సర్వర్లు అవుతుంది. అదే ఇక్కడ 10 సర్వర్లు ఉన్నాయి ఈ ర్యాక్స్లో ఉన్న 10 సర్వర్లని ఓకే, ఒక్కొక్క సర్వర్ని ఇంటూ 100 మినీ సర్వర్లుగా చేస్తే 10 సర్వర్లు ఇంటూ 100 మినీ సర్వర్లు ఎంత, 1000 మినీ సర్వర్స్ అవుతాయి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఆఫీస్లో నా దగ్గర ఉంది 10 సర్వర్లే, కానీ నేను దాన్ని ముక్కలు చేశాను. ముక్కలు అంటే రంపం తీసుకొని టప కొయ్యడం కాకుండా జనరల్లీ మనం సాఫ్ట్వేర్ అంటే వర్చువలైజేషన్ అనేది ఒక టెక్నాలజీ అనమాట. ఆ టెక్నాలజీని యూజ్ చేసి, అంటే మనం ప్రతి డేటా సెంటర్లో ఉన్న ప్రతి సర్వర్ పైన వర్చువలైజేషన్ లేయర్ అని ఒకటి ఉంటుంది, అదొక టెక్నాలజీ. సో ఎన్ని భాగాలు కావాలంటే అన్ని భాగాలు చేసుకోవచ్చు. ఇప్పుడు అంతేందుకు మన ల్యాప్టాప్లో సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ ఇలా డిఫరెంట్గా ఎంత కావాలంటే అంత పార్టీషన్ చేసుకుంటాం. అది ఎట్లా చేస్తున్నాం, హార్డ్ డిస్క్ని మనం బేకరీకి తీసుకెళ్ళి అయ్యా నాకు పిజ్జా కట్ చేసినట్టుగా 3 ముక్కలు కట్ చేయని చెప్పి మనం అడుగుతామా, కాదు కదా. జస్ట్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి లోపల నుంచి మనం పార్టీషన్ చేసుకుంటాం. సేమ్ అలానే ఇది కూడా అంతే. సో ఆ వర్చువలైజేషన్ టెక్నాలజీస్తో లోపల అవి 100, మీకు ఎగ్జాంపుల్ కేసుకు 100 చెప్పాను, మేబీ కొన్నిసార్లు 200 కూడా కట్ చేసి, డిపెండ్ అపాన్ ద థింగ్స్. ఓకే, ఇది కోర్ కాన్సెప్ట్ ఆఫ్ వర్చువలైజేషన్. సో ఇప్పుడు దాకా నేను మీకు చెప్పింది ఏంటంటే ఇదంతా మెయిన్ కాన్సెప్ట్ అనమాట. వర్చువలైజేషన్ మెయిన్ కాన్సెప్ట్. ఏదైనా ఒక బిగ్గెస్ట్ సర్వర్ ఉండి దాంట్లో మిగతా అన్ని వేస్ట్ అయిపోతున్నాయి అనుకోండి, దేని వేస్ట్ చేయకుండా 1000 ముక్కలుగా 100 ముక్కలుగా మినీ సర్వర్స్గా చేసుకొని అవన్నీ డిఫరెంట్ అప్లికేషన్స్ యూజ్ చేసుకుంటారు. ఓకేనా, లేకపోతే డిఫరెంట్ కంపెనీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఒకే ర్యాక్లో ఉన్న ఒకే సర్వర్ని 3 డిఫరెంట్ కంపెనీస్ యూజ్ చేసుకోవచ్చు. సేమ్ వర్చువలైజేషన్ మెథడాలజీ వాళ్ళకు కూడా తెలియదు, వాటికి ఐసోలేట్ అయి ఉంటాయి. సో దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో మళ్ళీ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ అనేవి ప్రతి ఒక్కటి వర్చువలైజేషన్ టెక్నాలజీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే షేరింగ్ రిసోర్సెస్ బిట్వీన్ మెనీ యూజర్స్, మెనీ అప్లికేషన్స్ అండ్ మెనీ కస్టమర్స్. ఓకే, దీని డెఫినేషన్. సో మనకి షేరింగ్ రిసోర్సెస్ అంటే మనకి ఏదైనా సర్వర్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ రిసోర్సెస్. సో ఎవరితో షేర్ చేసుకుంటారు, నీలాగా నాలాగా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎంతమంది యూజర్స్ ఉంటారు, 1,00,000 మంది. ఎగ్జాంపుల్ 1,00,000 అనుకుందాం. 1,00,000 మంది ఇన్స్టాగ్రామ్ ఒక అప్లికేషన్ షేర్ చేసుకుంటున్నారు అని అంటే ఓకే, దాని బ్యాక్ ఎండ్లో సింగిల్ సర్వర్ ఉంటుందా, లేదు. అప్లికేషన్ లోపల మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి, మళ్ళీ వాటిని మైక్రో సర్వీసెస్ వాడి, అంటే నీకు ఏదన్నా ఒకటి పని చేయకపోతే అంటే మొత్తం హోల్ అప్లికేషన్ క్రాష్ అయ్యే వాళ్ళు వాటిని కూడా లోపల వాళ్ళు డిఫరెంట్ పార్ట్లుగా ముక్కలుగా చేసి వాటిని డిఫరెంట్గా మైక్రో సర్వీసెస్లో పెట్టి చేస్తారు. అంటే టైపింగ్ మెకానిజం ఒక దగ్గర ఒకటి ఉంటుంది, సర్చ్ ఒక దగ్గర ఉంటుంది, ఓకే, కంటెంట్ ఒక దగ్గర ఉంటుంది, స్టోరేజ్ ఆఫ్ డేటా ఇంకో దగ్గర ఉంటుంది. ఓకేనా, అండ్ పిక్చర్స్ ఒక దగ్గర ఉంటాయి, రీల్స్ ఇంకొక దగ్గర ఉంటాయి, పోస్ట్లు ఒక దగ్గర ఉంటాయి, టెక్స్ట్ ఇంకొక దగ్గర ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో స్టోర్ ఉంటాయి. బట్ మీకు మొత్తం ఒకే దగ్గర కనపడుతుంది. ఓకే, బట్ వాటికి డిఫరెంట్గా షేర్ అయి ఉంటాయి. ఓకే, సో కమింగ్ టు ద 5th స్లైడ్.
సో మనం ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ అసలు వర్చువలైజేషన్ టెక్నాలజీ అయిపోయింది. ఇప్పుడు మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ గురించి తెలుసుకోవాలి. పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్. సో ఈ రెండింటిని తెలుసుకునే ముందు పూర్వం అంటే మనం ఋషులు ఉన్నప్పుడు అంత అవసరం లేదు, కానీ జనరల్ ఒక 20-30 years బ్యాక్ లేకపోతే 40 years బ్యాక్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉండేవి. బట్ అన్నిటికీ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఎవరికి తెలియదు. అండ్ జనాలు ఎంతమందికి కంప్యూటర్లు ఉండేవి కాదు. మనకి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళడం వల్ల ప్రతి పర్సన్ ఒక కంప్యూటర్ కొనుక్కుంటాడు, ల్యాప్టాప్ కొనుక్కుంటాడు, కోర్సెస్ కోసం కానీ ఫ్యూచర్ లోన్ అప్డేట్స్ అన్నీ చూసుకొని వర్క్ చేయడం. కానీ మోస్ట్లీ మనం అందరం సినిమాలే చూసుంటాం. నేనైతే సినిమాలే చూసాను. ల్యాప్టాప్ వచ్చినప్పుడు అయితే సినిమాల కోసమే. నేను కొన్న పర్పస్ వేరు, అది కూడా సెకండ్ హ్యాండ్లో కొన్నాను. తెలివితేటలు ఉపయోగించినట్టు నన్ను 10,000 పెట్టి సెకండ్స్లో కొని మొత్తం సినిమాలే చూసాను. 99% సినిమాలే చూసాను. మిగతా 1% ఆ ఫైనల్ ఇయర్లో ఉన్న ప్రాజెక్టు అది కూడా ఇదేంద్ర బాబు మొత్తం వర్డ్ ప్యాడ్లో చేశాను. వర్డ్ ఓకే, డాక్యుమెంటేషన్ అసలు హెడర్ ఎంత ఉండాలి, ఫోటో ఎంత ఉండాలని సాగుతుంటారు. సో వాటికి చేశాను. సో మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది, మీరు కూడా చేసే ఉంటారు. వర్డ్ ప్యాడ్కి తప్పితే ఎందుకు. సో వర్డ్ ప్యాడ్ కూడా వచ్చేసరికి మనకి Office 365 SaaS అప్లికేషన్. అది కూడా సరే, టాపిక్ డిబేట్ అవుతుంది. ఈ పెద్ద కంపెనీస్లో ఇక్కడ మీరు బిల్డింగ్లో చూస్తే, ఈ బిల్డింగ్లో మనకి ఈ పార్ట్ ఆఫ్ ది ఏరియా మొత్తం ఈ సర్వర్లకు ఇచ్చేస్తారు వీళ్ళు. మిగతా ఏరియాలో ఏం చేస్తారు, ఎంప్లాయీస్ కూర్చుంటారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, HR డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే టెక్నికల్ డిపార్ట్మెంట్, ఓకే, బ్యాక్ ఎండ్ టీము, ఫ్రంట్ ఎండ్ టీము, వీళ్ళందరూ కూర్చొని పని చేస్తుంటారు. ఓకేనా. ఈ బిల్డింగ్లో ఇది చూడడానికి హైటెక్ సిటీ బొమ్మలానే కనపడుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాం. సో ఇప్పుడు అప్లికేషన్స్ పెరిగే కొద్దీ ఏమైతే ఇక్కడ స్పేస్ పెంచాలి. అప్లికేషన్స్ పెరుగుతాయి, స్పేస్ పెరిగితే మ్యాన్ పవర్ పెరిగిద్ది. మ్యాన్ పవర్ పెరిగితే ఇక్కడ ఉన్న వాళ్ళకి చైర్లు సరిపోవు. అప్పుడు ఇట్లాంటిది ఇంకొక ఆఫీస్ పెట్టాలి. ఇలాంటి హైటెక్ సిటీలో ఈ నార్మల్గా మనకి హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఒక ఇంట్లో ఒక 2 BHK అపార్ట్మెంట్ దొరకడానికి 20,000-30,000 చెల్లించుకోవాలి. మరి ఒక మంచి ప్రైమ్ ఏరియా చూసుకొని అక్కడ ఎంత పెద్ద ఆఫీస్ పెట్టి వాటి రెంట్లు ఎంత ఉంటాయి నెలకి మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. మా ఆఫీస్ రెంట్ అయితే 4 లక్షలు. మాతో చిన్న స్టార్టప్ కంపెనీ ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఉంది. దాని యొక్క మంత్లీ రెంటే 4 lakhs అనమాట. ఓకేనా. సో అలాంటి వాళ్ళు ఎంత పెడతారో చెప్పండి, అవసరం లేదు కదా. సో వీటికి నేను మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు అర్థం కావడానికి. సో జనరల్గా వర్చువలైజేషన్ అనేది పెద్ద డీల్ అనమాట. బిగ్ డీల్ విత్ ద వర్చువలైజేషన్. ఎందుకంటే ప్రతి బిగ్ కంపెనీ హ్యావింగ్ ప్రైవేట్ డేటా సెంటర్స్ విత్ మల్టిపుల్ సర్వర్స్. ఓకే, ప్రైవేట్ డేటా సెంటర్ అంటే అదే ఈ బిల్డింగ్ మొత్తంలో ఒక స్పేస్ అనేది ఒక వాళ్ళే కొన్ని సర్వర్స్, ఈ పర్సన్ అదే ఒక పర్సన్ నుండి వాటన్నిటిని కనెక్షన్స్ ఇచ్చి వాటన్నిటిని మెయింటైన్ చేస్తుంటాడు. వీడు ఒక్కడే కనిపిస్తున్నాడు కానీ బట్ యాక్చువల్లీ చాలా మంది ఉంటారు. ఓకే, సో మల్టిపుల్ సర్వర్స్ని అన్నిటిని వర్చువలైజేషన్ టెక్నాలజీస్ హ్యాండిల్ చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు, జనరల్లీ ఎలొకేటింగ్ రిసోర్సెస్ టు ద ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు, మనమే. ఇన్స్టాగ్రామ్ వాడే మనందరం ఎండ్ యూజర్స్ అంటారు. మరి ప్రొవైడ్ చేసేది ఎవరంటే ప్రొడ్యూసరు. మనందరం ఎండ్ యూజరు, వాళ్ళందరూ ప్రొవైడ్ చేస్తారు. ఎవరు ప్రొవైడ్ చేస్తారు, కంపెనీ ఓనరా? కాదు, ఈ IT పీపులే. ఈ సర్వర్స్లో నుంచి అవన్నిటిని ఆ అప్లికేషన్లో ఉన్న డేటాను రన్ చేయాలన్నా అండ్ మన యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఏమి డైరెక్ట్గా వెళ్ళగానే లాగిన్ ఐడి పాస్వర్డ్ అడిగింది. ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ దేర్ ఓన్ ఇండివిజువల్. సో దానికి ఏం కావాలి, మళ్ళీ డేటాబేస్ సర్వర్స్ కావాలి. ఓకే, ఇవన్నీ మనకు కళ్ళ ముందు కనిపించాలంటే వెబ్ సర్వర్స్ కావాలి. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఏదైతే కంపెనీ ఉందో, ఈ బిగ్ కంపెనీ ఎగ్జాంపుల్ మనం విప్రో అనుకుందాం. ఈ విప్రోలో స్పేస్ అయితే ఇచ్చాం, అయిపోయింది. కానీ మళ్ళీ దీనికి ఏం కావాలి, ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళలోనే ఒక 10-20 మంది టీంలు ఉంటాయి. వాటికి కూడా స్పేస్ కావాలి. ఇదంతా క్లౌడ్ ట్రెడిషనల్ మెథడ్. అప్పుడు బిల్డింగ్లు కట్టాలి, ప్రైమరీలో రెంట్లు కట్టాలి, ఇవన్నీ కట్టాలి. ఓకే, ప్లస్ అప్లికేషన్స్ పెరుగుతున్నాయి, రోజుకి అప్లికేషన్స్ పెరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు బ్లింకిట్, జెప్టో, స్నాప్చాట్, ఇట్లా ప్లెంటీ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరుగుతున్నాయి. అవి అవసరం ఉంటాయా లేవా అనేది మనకు అనవసరం. ఓకే, ఒక అప్లికేషన్ వచ్చింది, క్లిక్ అయిందంటే వాడాల్సిందే. ఓకే, సో మనం ఇక్కడ మాట్లాడే క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చేసరికి మాత్రం ప్రైవేట్ క్లౌడ్ అంటారు.
ఈ ట్రెడిషనల్ మొత్తాన్ని ప్రైవేట్ క్లౌడ్ అనొచ్చు. ఓకేనా. అండ్ మనకి ఇప్పుడు AWS కానీ ఓకే అజ్యూర్ కానీ ఇవన్నీ పబ్లిక్ క్లౌడ్ అంటారు. ఓకే, ఈ పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి మీకు ఇందాక చెప్పాను. గ్రూప్ ఆఫ్ కనెక్టెడ్ డేటా సెంటర్స్ లొకేటెడ్ ఇన్ మెనీ ప్లేసెస్ అరౌండ్ ది వరల్డ్. ప్రపంచం మొత్తంలో డిఫరెంట్ ప్లేసెస్లో మనకి డేటా సెంటర్స్ ఉంటే వాటి మొత్తాన్ని గ్లోబల్ కంపెనీస్ హ్యాండిల్ చేస్తాయి. లైక్ AWS కానీ IBM క్లౌడ్ ఇవన్నీ చెప్పాను కదా. సో వీటన్నిటిని ఆపరేటెడ్ బై ఏ థర్డ్ పార్టీ కాల్డ్ ఏ పబ్లిక్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. ఓకే, మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఎవరెవరో పబ్లిక్ క్లౌడ్, వీళ్ళందరూ పబ్లిక్ క్లౌడే. మరి అన్ని పబ్లిక్ క్లౌడ్ అయినప్పుడు మరి డేటా మొత్తం లీక్ అయిపోద్దిగా, అలా ఏమవ్వదు. ఓకేనా. సో ఎగ్జాంపుల్ AWS నెట్ఫ్లిక్స్ కూడా AWS కూడా ఇచ్చేసాడు క్లౌడ్. వాడి నెట్ఫ్లిక్స్లో ఉన్న మూవీస్ మొత్తం AWS క్లౌడ్గా ఇచ్చేసాడంటే వాడు వాడుకుంటున్నాడు. ఏమంటాడు, అయ్యా నేను మీ సర్వర్స్లో రెంట్కి తీసుకుంటాను, మాకు కావాల్సిన డేటా మేము పెట్టుకుంటాము, మీరు ఎవరికి యాక్సెస్ ఇవ్వకూడదు అంటాడు. అదే ర్యాక్లోనే నెట్ఫ్లిక్స్ ఉంటుంది, అదే ర్యాక్లోనే ప్రైమ్ ఉండొచ్చు, చెప్పలేము. ర్యాక్ అంటే ఏంటి, ఇక్కడ ఇది ర్యాక్, ఇదొక ర్యాక్, ఇది ట్రెడిషనల్ మెథడ్లో ఉన్న ర్యాక్. మీకు క్లియర్గా ర్యాక్స్ చూపించాలంటే మీరు ఇట్లా, ఇవన్నీ ర్యాక్సే. ఈ ర్యాక్లో నెట్ఫ్లిక్స్ కంపెనీ ఉండొచ్చు, ఇంకో ర్యాక్లో ఇంకో కంపెనీ ఉండొచ్చు, బట్ వాటికి ఐసోలేటెడ్ అయి ఉంటాయి. ఎందుకు, వర్చువలైజేషన్ టెక్నాలజీ యూజ్ చేసి వీళ్ళు పీసెస్ చేసినట్టుగా ప్రతి దానికి సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, దాన్ని సబ్నెటింగ్లో కానీ IP అడ్రస్లో కానీ ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేసే విధంగా కాకుండా మల్టిపుల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇవన్నీ మల్టిపుల్ థింగ్స్ యూజ్ చేసి వాటిని ఐసోలేట్ చేస్తారు. ఓకేనా. వీళ్ళందరూ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అనమాట. AWS, GCP, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, Oracle క్లౌడ్, IBM క్లౌడ్, Alibaba క్లౌడ్ ఇవన్నీ వాళ్ళే. సో నెట్ఫ్లిక్స్, ప్రైమ్, Office 365, విప్రో, TCS ఇవన్నీ పెద్ద కంపెనీస్ కదంటే ఎస్ కంపెనీసే. వీళ్ళు ఇస్తారా క్లౌడ్ అంటే ఇస్తారు, దే విల్ గివ్. సో ఇవన్నీ ఇవ్వాలి కూడా, ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని ఓన్ అప్లికేషన్స్ ఉంటాయి. ఈ ఓన్ అప్లికేషన్స్ రన్ చేయాలన్నా, వాళ్ళ యొక్క ఆఫీస్ డేటా పెట్టుకోవాలన్నా సెక్యూర్ అంటే వెరీ సెక్యూర్. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ట్రెడిషనల్ మెథడ్ కంటే ఇది కొంచెం ఎక్కువ సెక్యూర్గా ఉంటుంది ఇప్పుడున్న కాలంలో. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ యూజింగ్, అండ్ నాట్ ఓన్లీ దట్ దెర్ ప్లెంటీ నెంబర్ ఆఫ్ ఫైర్ వాల్స్. ఓకే, ఫైర్ వాల్స్ ఉంటాయి. సో ఎవరు అంత ఈజీగా యాక్సెస్ చేసే విధంగా ఉండదు అనమాట. ఓకే, AWSలో నెట్ఫ్లిక్స్ కూడా AWS వాడతాడు, ప్రైమ్ కూడా నెట్ఫ్లిక్స్ వాడతాడు. సో వీటన్నిటికీ డిఫరెంట్ డేటా సెంటర్స్ ఉంటాయి. నార్త్ వర్జీనియాలో ఉంటుంది, సౌదీ అరేబియాలో ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఉంటుంది, ఓకే ఇండియాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనకి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనకి ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే, ఇప్పుడు కస్టమర్స్ డేటా నెట్ఫ్లిక్స్ ఒకటి కస్టమర్ A అనుకుంటే, ప్రైమ్ ఒకటి కస్టమర్ B అనుకుంటే, ఈ కస్టమర్ Aలో ఉన్న డేటా కస్టమర్ B గడి తెలియదు, అంటే ప్రైమ్ గడి తెలియదు. ప్రైమ్లో ఉన్న డేటా Office 365 తెలియదు. సో ఈ కంపెనీ గారి లోపల ఈ సర్వర్ వాడుతున్నాడని కూడా కనీసం AWS కూడా తెలియదు. అంత ఐసోలేట్ ఉంటాయి, ప్రైవేట్గా ఉంటాయి, అసలు వేటి దానికి యాక్సెస్ ఉండదు. ఓకేనా. అంటే ఒక నెస్ట్ లాగా అవి ఫామ్ అయిపోయి అట్లా ఉంటాయి. ఒక ఇల్లులో మనం గూడ్లు కట్టుకొని లోపల ఎలా రూముల్లో ఉన్నాము, ఒక గవర్నమెంట్ హాస్టల్కి వెళ్ళినా, ఒక ప్రైవేట్ హాస్టల్కి వెళ్ళినా, ఓకే ఆ చిన్న బిల్డింగ్లోనే, ఆ 3 ఫ్లోర్ల బిల్డింగ్లోనే కొన్ని 100 మంది ఉంటారు. ఓకే, ఎంతమంది ఎలా పెట్టారు అనుకుంటాం. ఓకే, ఇక్కడ మీరు ఆ లెవెల్లో అర్థం చేసుకుంటే రూములు డివైడ్ చేస్తారు కదా, దాన్ని వర్చువలైజేషన్ టెక్నాలజీ అనుకోండి. ఒక్కొక్క మధ్యలో ఉన్న గోడ ప్రతి ఒక్క రూమ్ని డివైడ్ చేసి పెట్టిద్ది. ఈ రూమ్లో ఉన్నోడు పక్క రూమ్ వాడు తెలుసు అంటే తెలీదు, తలుపు ఓపెన్ చేస్తే కానీ తెలీదు. ఇక్కడ తలుపు ఏంటి, ఫైర్ వాల్ అనుకోండి, అంటే తాళం అని కూడా అనుకోవచ్చు. ఫైర్ వాల్ అంటే తాళం. ఈ తాళం ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాలి అంటే ఆడి దగ్గర తాళం చెవి ఉండాలి. తాళం చెవి ఉండాలంటే దాన్ని ప్రైవేట్ కీ అంటారు. ఓకే, ప్రైవేట్ కీ కానీ యాక్సెస్ కీ కానీ, మీరు ఇన్స్టెన్సెస్ని అంటే సర్వర్స్ని యాక్సెస్ చేయాలంటే కొన్ని ఇవే కీస్ కావాలి. ఓకేనా, సెక్యూరిటీ కీస్. ఇవి ఉన్నోడే లోపలికి వెళ్తాడు. ఓకే, అండ్ సబ్నెట్స్ కూడా ఉంటాయి, అంటే ఫైర్ వాల్స్. ఈ యొక్క పర్టికులర్ పీపుల్కి యాక్సెస్ ఉంటుంది. అంటే మెయిన్ గేట్ తాళం వెళ్ళాలి, ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి ఒక తాళం ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ 4 రూమ్లు ఉంటే అందులో ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క తాళం ఉంటుంది. ఇన్ని లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఏ రూమ్లో ఎవడున్నాడో కూడా తెలియదు.
ఆ టైప్లో మీరు ఎగ్జాంపుల్ అనుకోవచ్చు.